స్పీకర్ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఎవరిని కూడా విమర్శిస్తలేను, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తలేను. కానీ దయచేసి గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్, నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయించారు సార్. నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేని, నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు. సరే నేను విమర్శిస్తలేను సార్, నేను విమర్శిస్తలేను. దయచేసి ఇది మన మొత్తం హౌజున ఇవాళ ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు, రేపు మీ మీద కూడా అవుతుంది. ఇవాళ పోలీసు వాళ్ళని ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్. ఒకటి. రెండోది సార్, నా ఇంటి రాజ్ ఠాకూర్ హలో తర్వాత అయిపోయిన తర్వాత సార్, నేను ఎమ్మెల్యేని, నేను ఒక రౌడీ షీటర్ కాదు, నక్సలైట్ కాదు, నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్, నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఒక్క నిమిషం, కరీంనగర్లో మన రెవెన్యూ మీటింగ్ పెట్టింది సార్. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, 3 మంత్రులు ఉన్నారు. ఓకే, అగ్రీడ్ సార్. నాలో ఒక ఎమ్మెల్యే గారితో ఘర్షణ అయింది. ఓకే, అగ్రీడ్, అది ఓకే సార్. అన్యాయంగా ఆర్డీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన విధులను నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు రాత్రి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వండబెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇలా అన్న పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే, మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా. ఇలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష. మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు, మా అన్నగారు కాపాడుతారంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజ్ ఠాకూర్.